హాయ్ ఫ్రెండ్స్, సండే స్పెషల్ చేపల పులుసు. చేపల్ని శుభ్రంగా కడుక్కొని ఉప్పు, కారము, పసుపు వేసి ముక్కలకి బాగా పట్టించాక పావుగంట తర్వాత వాటిని అలాగే ఉంచి పక్కన పెట్టుకొని ఇటువైపు ఉల్లిపాయలు మిక్సీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ వేసుకుందాం రండి ఫ్రెండ్స్. అవి అయిపోయాక 5-6 పచ్చిమిరపకాయలు అన్నీ కోసి పక్కన పెట్టుకున్నాను. అవన్నీ అయ్యాక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వెల్లుల్లి వాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి వాసన పోయేదాకా అడుగంటకుండా దాన్ని అలా తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసి ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం తిప్పుతూనే ఉండాలి, లేదంటే అడుగు అంటుతుంది. ఇవి ఇటువైపు మగ్గుతూ ఉంటుంది. గసగసాలు కూడా మిక్సీ వేసుకోవాలి. నేను ముందుగానే ఒక పావుగంట ముందే గసగసాలు నానపెట్టుకున్నాను. తర్వాత గసగసాలు మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకొని ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి వాసన పోయేదాకా అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అలా తిప్పుకుంటూ ఒక 10 నిమిషాలు ఆగాలి. సండే స్పెషల్. మీ ఊర్లో ఏం జరుగుతుందో నాకు కూడా మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. మన చేపల పులుసు ఎలా వచ్చిందో చూద్దామా. అలా తిప్పుకుంటూ ఉన్నాక చేపల పులుసుకి చేపలు నానపెట్టుకున్నాం కదా, వాటి మొత్తం తీసి దాని మీద 5-6 పచ్చిమిరకాయలు వేసేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంటుంది. చేపల పులుసుకి ఎక్కువ కారంగా ఉంటేనే చాలా బాగుంటుందని నా అభిప్రాయం మాత్రమే. తగినంత ఉప్పు, కారం ఉంటేనే ఆ కూరకి టేస్ట్ వస్తుంది. తర్వాత వేగాక ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత చేపల పులుసుకి ముక్కలు కలిపి పెట్టుకున్నాం కదా, చేపలకి దాన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసి గట్టిగా అనకుండా పైన నెమ్మదిగా అల్లం వెల్లుల్లి కలిసేదాకా అలా నెమ్మదిగా తిప్పుకుంటూ ఉండాలి. మనం ఇంకా పులుసు వేయలేదు కాబట్టి ముక్క వెంటనే గట్టిగానే ఉంటుంది కాబట్టి కొంచెం తిప్పుకోవచ్చు. ఒక పావుగంట అరగంట సేపు దాన్ని మగ్గనిచ్చాక ఇటువైపు పావు కిలో చింతపండు నానబెట్టుకున్నా ఫ్రెండ్స్. నేను ఆ చింతపండు ఇందాకే నానబెట్టుకోవడం వల్ల బాగా గుజ్జుగా ఉంటుంది. చింతపండు నానబెట్టుకున్నాక ముక్కల్ని బాగా కలయి తిప్పాక చింతపండు బాగా పిసుక్కొని దాన్ని చేపల పులుసులో వేయాలి. ఒకసారి చింతపండు రసం వేసాక చేపల పులుసులో గరిటె పెట్టకూడదు కంపల్సరిగా, ఎందుకంటే ముక్క విరిగిపోతుంది కాబట్టి చేపల పులుసులో గరిటె పెట్టకుండానే మొత్తం కూర మొత్తం మనం చేయాలి. నేను పావు చెప్పాను కదా, చింతపండు రసం మొత్తం పులుసులో వేసేసి దాన్ని తిప్పకుండా అలాగే ఉంచాలి. అలా ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఉండాక ఇలా చేపల్లో చింతపండు రసం వేసి ఉంచి కాసేపు అది మగ్గుతూ ఉన్నప్పుడు వచ్చే వాసన ఉంటుందండి. బాగా క్లీన్ చేసి వండితే నీసు వాసన అనేది అసలు రానే రాదు నాకు తెలిసి. ఇవాళ ఫ్రెండ్స్ నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. మా అన్నయ్యని పొద్దున్నే 8కి పంపించి చేపలు మా అన్నయ్య ఫ్రెష్గా, అంటే చాలా ఫ్రెష్గా పట్టిన చేపలు తీసుకొచ్చి అలా వండుకొని తింటే సండే ఉంటుందండి. వాహా అనకుండా ఉండలేరు అంతే. చేపల పులుసులో గసగసాలు కూడా వేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచి తర్వాత టీ తిప్పుతాం కదా మనం, అలా గరిటె పెట్టకుండా గిన్నెని పట్టుకొని అలా 2-3 సార్లు తిప్పి మూత పెట్టేస్తే ఒక 20 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసి దింపితే చేపల పులుసు రెడీ. సండే స్పెషల్. మా అన్నయ్య వాళ్ళతో కలిసి నేను చేపల పులుసు తింటున్నా. బాయ్.